గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సింగిల్ ఆన్సర్ టు ఎనీ యాంటేషన్ అండ్ క్వశ్చన్ అనేటువంటి దాన్ని మనం చూసుకుందాం. దీని ద్వారా ఏంటంటే ఒకే ఒక ఆన్సర్, ఏ యాంటేషన్ ఇచ్చినా, క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ రాయగలిగితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఫెయిల్యూర్స్ అనేది తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ కూడా మొదటగా సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరి ప్రోజ్లోనికి వెళ్దాము. ఆఫ్ స్టడీస్ అనేటువంటి పోయంలో మొదటిగా మనము నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద రైటర్, నోన్ యాజ్ అనేది చూద్దాం. అంతేకాకుండా 4 పార్ట్స్గా ఉంటుంది యాంటేషన్. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ అండ్ క్రిటికల్ కామెంట్ అనేవి ఉంటాయి. అవి ఎలా రాయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. నేమ్ ఆఫ్ ద లెసన్ ఆఫ్ స్టడీస్. నేమ్ ఆఫ్ ద రైటర్ ఫ్రాన్సిస్ బ్యాకన్, known as a great English philosopher, statesman and a pioneer of the modern scientific thought. ఎవరైతేనో ఇంగ్లీష్ ఫిలాసఫర్, స్టేట్స్మ్యాన్, పైనీర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్స్. మరి ఇంట్రడక్షన్ చూద్దామా? ఇన్ దిస్ లైన్ లేదా దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అనొచ్చు, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లెసన్ అనొచ్చు. ఆఫ్ స్టడీస్ రిటన్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్. In this lesson, Bacon presents the purpose and utility of study in a witty and intelligent manner. ఏం చెప్తున్నాడు? పర్పస్ ఆఫ్ స్టడీ గురించి చెప్తున్నాడు. దెన్ ద కాంటెక్స్ట్ చూడండి. ఇన్ దీస్ లైన్స్ Bacon describes us about the 3 types of readers, how they apply their bookish knowledge to the real life situations. very simple కదా? ఇంకొకసారి చదువుకోనండి. ఎక్స్ప్లెనేషన్. Bacon tells us that there are 3 types of reading, or 3 types of people. Clever and cunning people don't want to practical experience of life. Second one, simple and cunning people like and prize studies, don't get any benefit. Third, the wise persons read, understand and make use of the knowledge and get the benefit of practical use of studies. 3 రకాల వాళ్ళు ఉన్నారు, 3 రకాల అభిప్రాయాలు చెప్తున్నాడు. దెన్ జనరల్ రెలవెన్స్. Bacon wonderfully presents his ideas in short sentences. Each sentence is a proverb and it has a deep meaning in it. Learning makes one a lot better person. అంటే నేర్చుకోవడం అనేది ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నాడు. దెన్ షార్ట్ ఆన్సర్ చూద్దాము. ఇంట్రడక్షన్ చూద్దాం. షార్ట్ ఆన్సర్లో కూడా మనకు ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనేవి ఉంటాయి. ఇంట్రడక్షన్లో ఏమైనా ఉంటుందంటే రైటర్ గురించి, అలాగే ఎస్ఐ గురించి ఉంటుంది. సో ఆఫ్ స్టడీస్ ఈజ్ an essay written by Francis Bacon. He was a great philosopher and statesman. In this essay or a lesson, Bacon presents the purpose and utility of study, explores various angles of studies. మెయిన్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ మెయిన్ ఆన్సర్ అనేది 2వ పార్ట్. In this lesson, Bacon describes the application of bookish knowledge in real life situation of life. He explains the 3 main purposes of studies. It gives us delight, enjoyment. It serves us an ornament. It also proves our ability to do a work well. There are 3 types of readers. First, clever and cunning readers don't like to study. Second, simple and common people like and prize studies but don't make use of it. Third, the wise persons read, understand and make use of the knowledge and get the benefit of practical uses of studies. Bacon goes on to say that reading makes one full man. ఇక్కడేమంటున్నాడు? రీడింగ్ ద్వారాగా ఫుల్ మ్యాన్ అవుతాడు. అండ్ మీటింగ్ గ్రేట్ పీపుల్ ఏ రెడీ మ్యాన్. అండ్ ఫైనలీ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్గా తయారవుతాడు అని చెప్తున్నాడు. దెన్ Bacon థింక్స్ దట్ స్టడీస్ క్యాన్ క్యూర్ ద డిసీజెస్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ బాడీ. మన జీవితంలో ఉన్నటువంటి రోగాలను కూడా నయం చేయగలిగే శక్తి స్టడీస్కి ఉంది అంటాడు. దే మేక్, అక్కడ ఎం అనేది ఎంఏకి మేక్ ఇట్ రావాలమ్మా. దే మేక్ అస్ వైజ్, రీఫార్మ్ అవర్ క్యారెక్టర్, మేక్ అవర్ సెల్స్ మోర్ సివిలైజ్డ్. ఎలా చేస్తుందంట? మంచి క్యారెక్టర్లోకి నడిపించింది, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దింది అండ్ మోర్ సివిలైజ్డ్గా తయారు చేస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది సెకండ్ లెసన్. మరి దీంట్లో ఉన్నటువంటి యాంటేషన్ ఏంటి, క్వశ్చన్ ఎలా రాయాలో చూద్దాం. మొదటిగా క్వశ్చన్ రాసే ముందు
స్టూడెంట్స్ గమనించండి, నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద రైటర్, నోన్ యాజ్ అనేది ఎలా రాయాలో ఇక్కడ ఉంది, దాన్ని గమనించి నేర్చుకోండి. నేమ్ ఆఫ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్, నేమ్ ఆఫ్ ద రైటర్ స్వామి వివేకానంద, నోన్ యాజ్ వెర్సటైల్ జీనియస్ ఆఫ్ ఇండియా, ఈజ్ కాల్ టు ద నేషన్ వచ్చేసి రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఇంట్రడక్షన్ తీసుకున్నాం అనుకోండి, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి తీసుకున్నాడు, విచ్ వాస్ రిటర్న్ బై స్వామి వివేకానంద. ఈ వాస్ ఏ వెర్సటైల్ జీనియస్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మచ్ ఎనఫ్. దెన్ కాంటెక్స్ట్ ఆఫ్ ది లెసన్, ఇన్ దీస్ లైన్స్ స్వామి వివేకానంద సజెస్ట్స్ రెమెడీస్ చెప్తున్నాడు టు ఆల్ హ్యూమన్ మైజరీస్ ఇన్ ద వరల్డ్. హీ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ద వర్క్, థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మైజరీస్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ కండక్టర్ కదమ్మా, కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని రాసుకోండి. ద డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మైజరీస్ ఆఫ్ ద వరల్డ్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకుందాం. ఎక్స్ప్లెనేషన్, స్వామి వివేకానంద అడ్మిట్స్ దట్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ మైజరీస్ ఇన్ ద వరల్డ్. చాలా ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మైజరీస్ అంటే ఏంది? దౌర్భాగ్య స్థితి, హీన స్థితి ఉన్నాయి కదా, పేదరికము, ఇలాంటివన్నీ దాని కిందకి వస్తాయి. ఈ డిక్లేర్స్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్. వాస్తవానికి ఈ పేదరికానికి కారణం ఏంటంటే ఇగ్నోరెన్స్ అంటాడు. ఈ సజెస్టెడ్ ద సొల్యూషన్ టు, దానికి ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. మ్యాన్ మస్ట్ బి మేడ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. దానికి ఏం కావాలంటే ముందు మనం స్పిరిచువల్గా ఉండాలో. ఈ ప్రపోజెస్ టు ఫిల్ ద వరల్డ్ విత్ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏమంటున్నట్లు ఒక ప్రపోజ్ చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి అండ్ ప్యూర్ థాట్స్ ఉండండి అంటున్నాడు. ఇఫ్ వన్ రియలైజెస్ ద వాల్యూ ఆఫ్ ట్రూ నాలెడ్జ్, మంచి రియలైజ్ చేసుకున్నాం అనుకోండి వాల్యూ ఆఫ్ నాలెడ్జ్, మైజరీ డిసపియర్స్ ఫ్రమ్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. దెన్ జనరల్ రిలవెన్స్, వివేకానంద ఫీల్స్ దట్ వన్ మస్ట్ వర్క్ విత్ లవ్ అండ్ లిబరేషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఎలా వర్క్ చేయాలంటే ఇష్టపూర్వకంగా చేసుకోవాలి, స్వేచ్ఛగా చేయాలంట. నథింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఈ బిలీవ్స్ దట్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. అతను ఏమంటాడంటే, అతను ఒకటే ఒక నమ్మకంతో ఉన్నాడు, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. మనం చేసే ఇష్టపూర్వకం చేసి ఏ పని అయినా కానీ మంచి సంతోషాన్ని కలిగించింది అని అంటున్నాడు. ఇంట్రడక్షన్ అయిపోయింది మనకి. ఇప్పుడు మరి షార్ట్ ఆన్సర్లోకి వద్దాం. దీంట్లో మనకు ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనే రెండు ఉంటాయి. ఆ రెండింటిని జాగ్రత్తగా గమనించి రాయడానికి ప్రయత్నం చేయండి. స్వామి వివేకానంద ఈజ్ ఏ స్పిరిచువల్ జీనియస్ ఆఫ్ ఇండియా. ఈ వాస్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ అట్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్ in Chicago in 1893. Arise, awake, stop not till the goal is reached are his inspiring words to Indians youth. దీంట్లో మెయిన్ ఆన్సర్, ఇన్ దిస్ లెసన్ స్వామి వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. హీ అడ్మిట్స్ దట్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ మైజరీస్ ఇన్ ద వరల్డ్. ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏంటి? దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మైజరీస్. మైజరీస్ అంటే ఏంది? పేదరికం లాంటి ఒక దౌర్భాగ్య స్థితి. హీ డిక్లేర్స్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్. ఇక్కడ డిక్లేర్ స్పెల్లింగ్ తప్పు ఉంది, చూడండి. దే కాంట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. ఈ ప్రపోజెస్ టు ఫిల్ ద వరల్డ్ విత్ మెన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, ప్యూర్ థాట్. హీ అడ్వైసెస్ టు వర్క్ కంటిన్యూస్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. మెన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ వర్క్స్ లైక్ ఏ మాస్టర్ హ్యావింగ్ నో కన్సర్న్ ఫర్ రిటర్న్. ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు మాస్టర్ లాగా పనిచేస్తారు అని చెప్తున్నారు. ఇన్ స్లేవరీ వీ డోంట్ ఫైండ్ ఫ్రీడమ్. ఎందుకంటే స్లేవర్గా ఉన్నాడు, బానిసలాగా బ్రతికామనుకోండి, స్వేచ్ఛ ఉండదు, సెల్ఫ్లెస్నెస్ ఉండదు, లవ్, హ్యాపీనెస్ ఇవి ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. ఈ ఫర్దర్ కాషియస్ డోంట్ బీ ఎ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిజైర్ ఆఫ్ ఎమోషన్స్. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఎప్పటికీ ఎలా ఉండొద్దంటే నెవర్ బికమ్ ఏ స్లేవ్ అని చెప్తున్నాడు. దెన్ స్వామి వివేకానంద ఫీల్స్ దట్ వన్ మస్ట్ వర్క్ విత్ లవ్ అండ్ లిబరేషన్, బిలీవ్స్ దట్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అని చెప్తున్నాడు. దెన్ థర్డ్ లెసన్కి వెళ్దాం. థర్డ్ లెసన్ ఏంటంటే జేసీ బోస్. ఈ లెసన్లో కూడా మనకి నేమ్ ఆఫ్ ద ఎస్సే చూద్దాం. నేమ్ ఆఫ్ ద రైటర్ నోన్ యాజ్ అని ఉన్నాయి. ఏ వెల్ నోన్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎస్సే జేసీ బోస్. నేమ్ ఆఫ్ ద రైటర్ ఆల్డర్స్ యాక్సలే, known as a well-known English writer. Introduction. These lines are taken from the lesson J.C. Bose written by Aldous Huxley. The lesson is a very interesting account of scientific curiosity and talent.
It is about Aldous Huxley's visit to the J.C. Bose Institute at Kolkata. Here he lists the achievements of Jagdish Chandra Bose and Michael Faraday. ఇక్కడ మైకేల్ ఫారడే గారి యొక్క జేసీ బోస్ గారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ను అతను పోయి చూసి వచ్చినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. కాంటెక్స్ట్ చూసినట్లయితే, ఇన్ దీస్ లైన్స్ ఆల్డస్ హక్స్లీ షోస్ హౌ క్యూరియాసిటీ అండ్ టాలెంట్ క్యాన్ డిస్కవర్ గ్రేట్ థింగ్స్ విత్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. దెన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. బోస్ డిస్కవర్డ్ మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ ప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ డివైజెస్. బోస్ డెవలప్డ్ a mechanism that marked the growth of plants. A needle connected to a plant gently moved on a smoked glass. The movement of the needle recovered the growth of the plant. Bose transplanted a fully grown tree by administering chloroform to the tree. He uprooted and relocated the tree in a new place. The tree took roots in its new place. అంటే బోస్ గారు చెట్టుకి క్లోరోఫామ్ ఇచ్చి దాని యొక్క కదలికను దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చో ఈ పోయంలో ఈ లెసన్లో చెప్తున్నాడు. జనరల్ రిలవెన్స్. Huxley says that with the simple and available instruments, scientific experiments can be made. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ప్రూవ్ చేశాడు. ద స్టూడెంట్స్ షుడ్ డెవలప్ ద స్ట్రాంగ్ డిజైర్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ విధంగా మనం కూడా ఒక మంచి టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు అన్నది ఈ ఎస్ఏ రైటింగ్ యొక్క కాన్సెప్ట్. దెన్ షార్ట్ ఆన్సర్ ఆఫ్ ది లెసన్ చూసినట్లయితే ఇంట్రడక్షన్ చూద్దాం. ద లెసన్ జేసీ బోస్ వాజ్ రిటన్ బై ఆల్డస్ హక్స్లీ. దిస్ లెసన్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అకౌంట్ ఆఫ్ సైంటిస్ట్ క్యూరియాసిటీ అండ్ టాలెంట్. ఇందులో మనకేం కనిపిస్తుందంటే అకౌంట్ ఆఫ్ సైంటిస్ట్ క్యూరియాసిటీ అండ్ టాలెంట్ కనిపిస్తుంది. సైంటిస్టులు అనేవాళ్ళు ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, వాళ్ళు గొప్ప చేయడానికి వాళ్ళ దగ్గర ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇట్ ఈస్ అబౌట్ ఆల్డస్ హక్స్లీస్ విజిట్ టు జేసీ బోస్ ఇన్స్టిట్యూట్ అట్ కోల్కత్తా. ఒకరోజు ఆల్డస్ హక్స్లీ గారు జేసీ బోస్ గారు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు. హియర్ ఈ లిస్ట్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ జగదీష్ చంద్రబోస్ అండ్ మైకేల్ ఫారడే. వీళ్ళిద్దరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్స్ను ఆ కలకత్తాలో ఉన్నటువంటి స్టూడియంలో చూసినారు అని చెప్తున్నాడు. మెయిన్ ఆన్సర్. Huxley visited the Bose Institute in Calcutta. Bose himself was his guide, showed all the interesting details about the plants. అతను ఏం చూపించాడంటే ఆ చెట్టు ఏ విధంగా ఉందో దాని యొక్క రూపం అంతటిని అతనికి చూపించాడు. Huxley observed that Bose used very simple instruments to find out very interesting facts about the trees, their life cycle. దాని జీవిత చక్రాన్ని అంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ దాకా చూపించాడు. Bose developed a mechanism that marked the growth of plants. A needle connected to a plant gently moved on a smoked glass. The movement of the needle recovered the growth of the plant. Bose transplanted a fully grown tree from administering chloroform to the tree. He uprooted and relocated the tree in a new place. The tree took roots in its new place. Michael Faraday began his research with a tea can, some wire with silk, a little sealing wax, 2 or 3 jam pots. He captured the secrets of electricity. Huxley tries to develop the strong desire and interest among the students towards science and technology. ఇది మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప వివరణ. మరి 4th లెసన్కి వెళ్దాము. 4th లెసన్లో మనకి ఒక యాంటేషన్ సంబంధించినటువంటి మ్యాటర్, అలాగే షార్ట్ ఆన్సర్ సంబంధించినటువంటి మ్యాటర్ని నేను మీకు తెలియజేస్తాను. రాసే విధానానికి వస్తే నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద రైటర్, నోన్ యాజ్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నేమ్ ఆఫ్ ద లెసన్ వచ్చేసి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, అక్కడ ఇన్ మిస్ అయింది. నేమ్ ఆఫ్ ద రైటర్ డాక్టర్ క్రిస్టియానో Bernard, then known as a South African heart surgeon. He did the world's first successful human heart operation. Introduction, context, explanation, critical comment అనే ఉంటాయి. మరి ముందుగా మనం ఇంట్రడక్షన్ చదువుకుందాం. These lines are taken from the lesson in celebration of being alive.
రిటర్న్ బై డాక్టర్, అది డిఈ అని పడింది మిస్టర్ స్టూడెంట్స్, అక్కడ డిఆర్ అని పెట్టుకోండి, క్రిస్టియానో బెర్నార్డ్. ఇన్ దిస్ ఎస్ఐ హీ థాట్ ఏ లాట్ అబౌట్ హ్యూమన్ సఫరింగ్. ఈ ఎస్ఐ రైటింగ్లో మనకి ఏం చెప్తుందంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క సఫరింగ్స్ అంటే బాధలు, ఎక్స్ప్లోర్స్ హ్యూమన్ సఫరింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఆయన డిఫరెంట్ యాంగిల్స్లో బాధపడుతున్నటువంటి సఫరింగ్స్ గురించి తెలియజేస్తున్నాడు. కాంటెక్స్ట్: ఇన్ దీస్ లైన్స్ డాక్టర్ బెర్నార్డ్ narrates an accident that he had faced with his wife and the lesson he had learned from the children in hospital. ఇందులో మనకి ఏం తెలియజేస్తున్నాడంటే he faced accident with his wife. Second thing, in a hospital he learned a lesson from the children. Explanation: Dr. Bernardo personally experienced a lot of suffering. Once he and his wife met with an accident. They were in hospital beds for long. He could not find a valid reason for this suffering. Then he remembered his father's answer to suffering. His father would say that we face problems as per God's plan. God wants us to test us. His way of examining us is through suffering. General relevance. Dr. Bernardo narrated about the accident that brought suffering, an incident he had learned from 2 children in the hospital. Simple general relevance. 1 or 2 times వాచ్ చేయండి, వినండి, మరి నేర్చుకొని రాయండి. షార్ట్ ఆన్సర్లోకి వెళ్దాం. దీంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, మెయిన్ ఆన్సర్ అండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. 3 పారాగ్రాఫ్లో రాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, షార్ట్ ఆన్సర్ని ఇంట్రడక్షన్తో మొదలు పెడదాం, మెయిన్ ఆన్సర్లో 2 పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసుకుందాం. ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ వాస్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియానో బెర్నార్డో. డాక్టర్ బెర్నార్డో thought a lot about human suffering. He explores human suffering from different angles. He got answers for his doubts from an incident. When he saw 2 boys who had no hope of recovery joyously playing a car race. వాళ్ళు యాక్చువల్గా రికవర్ అవుతారనేటువంటి నమ్మకం ఎవరికి లేదు, కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే కార్ రేస్ చేస్తున్నారు. ఈ narrates is finding the business of living in this world is being సెలబ్రేషన్ ఆఫ్ అలైవ్. అంటే మనం ఉన్నది దేనికంటే ఉన్న జీవితంతో సంతోషంగా ఉండాలని చెప్తున్నాడు. మెయిన్ ఆన్సర్: ఇన్ దిస్ ఎస్సే డాక్టర్ బెర్నార్డో narrates an accident in which he and his wife were seriously injured and suffered. He tells us about 2 boys who had no hope of recovery joyously playing a car race in hospital, about his brother who died of heart problem at young age. అక్కడ ఏటీఏ పడింది, స్పెల్లింగ్ మిస్టేక్. He tries to explain the concept of suffering. Then he remembered his father's answer to suffering. His father would say that we face problems as for God's plan అంటాడు. God wants to test us. His way of examining us is through suffering. Dr. Bernardo did not agree to his father's views. When he saw these 2 boys in the Cape Town hospital, the car was a breakfast trolley. Then driver was a young born, అది స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మా, యంగ్ బోన్ క్యాన్సర్ పేషెంట్ అక్కడ ఉన్నాడు. మెకానిక్ వాజ్ ఏ 7 years old బ్లైండ్ బాయ్. వీళ్ళిద్దరు చూడండి, ఒకరు క్యాన్సర్ పేషెంట్, ఒకరు బ్లైండ్. ఎట్ దే ప్లేడ్ ఇన్ ఏ ఫుల్ స్పిరిట్. వీళ్ళిద్దరు కూడా మంచి స్పిరిట్తో ఆటలాడుకుంటున్నారు. ద చాయిస్ ఆఫ్ దేర్లో రోల్స్ షూటెడ్ దమ్ వెల్. ద బ్లైండ్ బాయ్ పుష్డ్ ద ట్రాలీ ఫ్రమ్ బిహైండ్. ద వన్ ఆర్మ్డ్ బాయ్ డ్రైవ్డ్ ఏ కార్ with his foot. Their enjoyment of the game and life teaches us valuable lessons అంటాడు డాక్టర్ బెర్నార్డో గారు. బెర్నార్డో learned a great lesson. The business of living in this world is that in celebration of being alive. That is important. What is important is not what you have lost, but what you have been left with you. That is the important. At the same time, a person becomes a better person not because of his suffering, but he has experienced the suffering అనేది అతని యొక్క మోటో. దీంతో మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి యాంటేషన్ అలాగే క్వశ్చన్ను నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 5th లెసన్కి వెళ్దాం. 5th లెసన్ చాలా
మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ కూడా అనుకోని చెప్పుకోవచ్చు. నారాయణమూర్తి గారు రాశారు దీన్ని. ఆయన యొక్క ఇంటెన్షన్ ఏందో చూద్దాం. నేమ్ ఆఫ్ ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. లెర్నింగ్ నేర్చుకునుట. వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలను చూసి నేర్చుకోమంటున్నాడు. రైటర్ ఎవరంటే ఎన్ఆర్ నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ డైరెక్టర్. నోన్ యాజ్లో ఏం పెట్టుకోవచ్చు అంటే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మైండ్స్ అనొచ్చు, ద గ్రేటెస్ట్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్ అనొచ్చు, ద డైరెక్టర్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ అనొచ్చు, ఫైనీర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ముందుగా మనం యాంటేషన్ చూస్తున్నాం కాబట్టి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ను మనం ముందు చూసుకుందాం. సో దాంట్లో ఇంట్రడక్షన్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ రిటన్ బై ఎన్ఆర్ నారాయణమూర్తి. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై నారాయణమూర్తి. వాస్తవానికి ఇది ఏంటంటే నారాయణమూర్తి గారు ఒక స్పీచ్ను డెలివరీ చేశారు. నారాయణమూర్తి ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఇన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఇన్ దిస్ ఎస్సై నారాయణమూర్తి టాక్స్ అబౌట్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ద వెస్ట్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ అర్జెస్ ఎవ్రీ ఇండియన్ టు అక్వైర్ దోస్ ప్రెసెస్ వాల్యూస్ అని చెప్తున్నాడు. వాటిని మనం కూడా యాజ్ ఏ ఇండియన్స్ మస్ట్ అక్వైర్, సంపాదించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ మూర్తి లిస్ట్స్ ద వాల్యూస్ ద వెస్ట్ ఫాలో. ఏం చెప్తున్నాడు? ఆయన లిస్ట్ కూడా చేశాడు వాల్యూస్ దట్ ద వెస్టర్న్ పీపుల్ ఫాలో. అందుకే ఆ దేశాలు డెవలప్డ్ స్టేజ్లో ఉన్నాయని. సో ఎక్స్ప్లెనేషన్. నారాయణమూర్తి డిస్క్రైబ్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ, లోయాలిటీ టు కమ్యూనిటీ యాజ్ టూ పిల్లర్స్ ఆఫ్ ద కల్చరల్ వాల్యూ సిస్టమ్ అన్నాడు. మనం కుటుంబానికి లోయాలిటీ చూపించాలి, కమ్యూనిటీకి కూడా లోయాలిటీగా ఉండాలి అంటాడు. ఇండియన్ కల్చర్ ఈస్, కానీ ఇండియా కల్చర్ ఎలాంటిదంటే ఇట్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ అంటాడు. పేరెంట్స్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. Children in turn respect their parents. Sisters, brothers love one another. Marriage is a lifelong time bond అంటాడు. దిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఈస్ అడ్మిరబుల్. ఇక్కడ అదంతా బాగుంది. వాట్ ఈజ్ పెయిన్ఫుల్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ సొసైటీ. అక్కడ సొసైటీ అనే పదం మిస్ అయింది. సొసైటీ అనే పదం రాసుకోండి, లేదా కమ్యూనిటీ. సో జనరల్ రెలవెన్స్. నారాయణమూర్తి ఫీల్స్ దట్ ఇండియా విల్ డెవలప్ ఇఫ్ వీ కుడ్ లెర్న్ టు కమ్యూనిటీ. అంటే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకున్నాం అనుకో, ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యిద్ది అంటున్నాం. బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. దెన్ షార్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్గా దీన్ని చూసుకొని ముగించుకుందాం. షార్ట్ ఆన్సర్. ఇంట్రడక్షన్. ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ వాజ్ రిటన్ బై ఎన్ఆర్ నారాయణమూర్తి. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై నారాయణమూర్తి. నారాయణమూర్తి ఈస్ ఎ ఇన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఇన్ దిస్ ఎస్సై మూర్తి talks about a set of values the West practices. He urges every Indian to acquire those precious values అని మనకి ఇందులో చెప్తున్నాడు. అది ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పుకుందాం. మరి మెయిన్ ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే నారాయణమూర్తి లిస్ట్స్ ద వాల్యూస్ ద వెస్ట్ ఫాలో ఫెయిత్ఫుల్లీ. ఈ డిస్క్రైబ్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ అండ్ లోయాలిటీ టు కమ్యూనిటీ యాజ్ టూ పిల్లర్స్ ఆఫ్ ద కల్చరల్ వాల్యూ సిస్టమ్. ఏం చెప్తున్నాడు? లోయాలిటీ టు ఫ్యామిలీకి ఉండండి, లోయాలిటీ టు కమ్యూనిటీకి ఉండమని చెప్తున్నాడు. ఇండియన్ కల్చర్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ మెంబర్స్. కానీ వన్ సైడ్లో మనం ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. పేరెంట్స్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఇన్ టర్న్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లవ్ వన్ అనదర్. మ్యారేజ్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ బాండ్. దిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఈజ్ అడ్మిరబుల్. వాస్తవానికి దాన్ని మెచ్చుకోవచ్చు అంటున్నాడు. వాట్ ఈజ్ పెయిన్ఫుల్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనే పదము ఇందాక మనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయింది. ఈ వర్డ్ అక్కడ రాసుకోండి. నారాయణమూర్తి ఫీల్స్ దట్ ఇండియా విల్ డెవలప్ ఇఫ్ వీ కుడ్ లెర్న్ టు బ్యాలెన్స్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ. ఇండియన్స్ మనము మరి బ్యాలెన్స్గా ఉంటే తప్పకుండా సొసైటీ డెవలప్ అయ్యిద్ది అని చెప్తున్నాడు. ఇంతటితో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లుగానైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మరి మీ మిత్రులకు, మీకు తెలిసిన వారికి షేర్ చేయాలని నేను కోరుచున్నాను. ముందు మంచి మంచి వీడియోస్ను నేను మీకు తీసుకొని వస్తాను. మరి
ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ వీడియోలో పోయిటరీలో ఉన్నటువంటి 5 పోయమ్స్కి వాటికి సంబంధించినటువంటి యాంటేషన్ కానీ క్వశ్చన్ కానీ ఇస్తే ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఫస్ట్ పోయం, ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. ఈ పోయం రాసేటప్పుడు ముందు మనం నేమ్ ఆఫ్ ద పోయం, నేమ్ ఆఫ్ ద పోయిట్, నోన్ యాజ్ అనేది రాయాలి. నేమ్ ఆఫ్ ద పోయం, ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. నేమ్ ఆఫ్ ద పోయిట్, జాన్ మిల్టన్. నోన్ యాజ్, ఇంగ్లీష్ పోయిట్, మ్యాన్ ఆఫ్ లెటర్స్, సివిల్ సర్వెంట్ ఫర్ ద కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయం. These lines are taken from the autobiographical sonnet On is having arrived at the age of 23, written by John Milton. Milton is a famous English poet. He is well known for his grand style. The poem is both philosophical and devotional. The narrator explains that everything happens as for divine destiny. The speaker surrenders himself to the will of God. భగవంతునికి తనను తాను అప్పచెప్పుకుంటున్నాడు. He is ready to dedicate all his energies to the service of God. That is the introductory part of the poem. మరి దీంట్లో మనకి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ 4 ఉంటాయి కదా, అవి సింప్లిఫై చేస్తాను చూడండి. కాంటెక్స్ట్. In these lines, the poet regrets that his 23 years of age has fast passed without much productive work. ఏమంటున్నాడు? ఏమీ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్. ద పోయిట్ డిస్క్రైబ్స్ టైమ్ యాజ్ ఏ క్లెవర్ థీఫ్ that has stolen his youthful years. He has not yet achieved anything great, but realizes it as a divine destiny. It takes his age, appearance, and maturity as they come to him. He doesn't want to question its high quantity or low quality. He is happy with God-given gifts. He thinks God's design is always correct. That is the explanation. General relevance or critical comment. Let us see. The poet personifies the time as a fast moving bird. దేంతో పోలుస్తున్నాడు? ఫాస్ట్ మూవింగ్ బర్డ్తో పోలుస్తున్నాడు. మ్యాన్ ఫెయిల్స్ టు నోటీస్ ఇట్స్ ఫాస్ట్ ఫేస్. ద ఇన్ఫిగ్లేషన్ ఈస్ దట్ వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ టైమ్ కేర్ఫుల్లీ అండ్ కాన్సైస్లీ. దట్ ఈస్ అబౌట్ ద ఎనోటేషన్. దెన్ షార్ట్ ఆన్సర్ కూడా ఎలా రాయాలంటే, ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనేటువంటి 2 సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని 3 పారాగ్రాఫ్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ది ఆటోబయోగ్రఫికల్ సానెట్ ఆన్ ఈస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. హీ వాస్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయిట్. హీ ఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ గ్రాండ్ స్టైల్. ద పోయం ఈస్ బోత్ ఫిలాసఫికల్ అండ్ డివోషనల్. The narrator explains that everything happens as for divine destiny. The speaker surrenders himself to the will of God. That is the main thing. He is ready to dedicate all his energies to the service of God. భగవంతునికి సమస్తాన్ని వదిలిపెడుతున్నాడు. ఎందుకంటే సమయమంతా వృధా అయిపోయింది. ఇక ముందున్న సమయం ఆ భగవంతుడే నన్ను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కాన్సెప్ట్. మెయిన్ ఆన్సర్. ఇన్ దీస్ ఫస్ట్ 8 lines, ద పోయిట్ రిగ్రెట్స్ దట్ 23 years of age హ్యాస్ పాస్డ్ వితౌట్ మచ్ ప్రొడక్టివ్ వర్క్. అంటే ఏం చేయకుండానే 23 సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నాడు. ద పోయిట్ డిస్క్రైబ్స్ టైమ్ యాజ్ ఏ క్లవర్ థీఫ్. దొంగతో పోలుస్తున్నాడు, తెలివి కలిగిన దొంగతో. యాజ్ స్టోలెన్ ఈజ్ యూత్ఫుల్ ఇయర్స్. హీ హ్యాస్ నాట్ ఎట్ అచీవ్డ్ ఎనీథింగ్ గ్రేట్. గొప్పది ఏది సాధించలేకపోయాను అంటున్నాడు. ఇన్ ద సెకండ్ పార్ట్ హీ రియలైజెస్ ఇట్
as a divine destiny. He takes his appearance and maturity as they come to him. He doesn't want to question its high quantity or low quantity. అది హై అయినా లో అయినా దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది దేవుడే చూసుకుంటాడు అని అంటున్నాడు. ఈజ్ హ్యాపీ విత్ గాడ్ గివెన్ గిఫ్ట్. భగవంతు ఇచ్చినటువంటి గిఫ్ట్తో హ్యాపీగా ఉందాము అని చెప్తున్నాడు. ఈ థింగ్స్ గాడ్స్ డిజైన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. దేవుడు ఏదైతే చేస్తాడో అదే కరెక్ట్ అంటున్నాడు. పోయిట్ పర్సోనిఫైస్ టైమ్ యాజ్ ఏ ఫాస్ట్ మూవింగ్ బర్డ్. మ్యాన్ ఫెయిల్స్ టు నోటీస్ ఇట్స్ ఫాస్ట్ ఫేస్. ద implication is that we should make use of time carefully and concisely. That is about the concluding words. Then moving on to the second poem, The Tables Turned. అది TURNED స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి. నేమ్ ఆఫ్ ద పోయం ద టేబుల్స్ టర్న్డ్. నేమ్ ఆఫ్ ద రైటర్ విలియం వర్డ్స్వర్త్, known as a major English romantic poet. Introduction. These lines are taken from the poem The Tables Turned, written by William Wordsworth. This poem is an extract from lyrical ballads. ఈ పోయము లిరికల్ బలాడ్స్లో నుంచి తీసుకోబడింది. ఇన్ దిస్ పోయం Wordsworth asks his friend to leave all books, come out with him to observe and enjoy the beauty of nature. పుస్తకాలు మూసి నేచర్లోకి రా అని తన మిత్రుని ఆహ్వానిస్తున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది ఇంట్రడక్షన్లో. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ ద స్పీకర్ ఆస్క్స్ ద లిసనర్ టు లీవ్ హిస్ బుక్స్ అండ్ గో అవుట్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ నేచర్. ప్రకృతి ఒడిలోనికి రండి అని పిలుస్తున్నట్టుగా కాంటెక్స్ట్ మనకు చెప్తుంది. ఎక్స్ప్లెనేషన్. విలియం వర్డ్స్వర్త్ ఏ రొమాంటిక్ పోయిట్ అని చెప్పుకున్నాము. లవర్ ఆఫ్ నేచర్ ఆస్క్స్ హిస్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ హిస్ సైన్స్ అండ్ ఆర్ట్స్ బుక్స్, ఆస్క్స్ హిమ్ టు కమ్ అవుట్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ద సెట్టింగ్ సన్ హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ స్వీట్ ఎల్లో ఆల్ త్రూ ద గ్రీన్ ఫీల్డ్స్ టు సీ. ఏమంటున్నాడు? సూర్యుని యొక్క ఎల్లోయిష్గా ఉన్నటువంటి కిరణాలను చూడటానికి రండి. మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ ద బర్డ్స్ సిట్టింగ్ ఆన్ ట్రీస్ టు హియర్ దట్ మేక్ యూస్ఫుల్ హ్యాపీ. మధురమైనటువంటి గాన కోయికలను వినడానికి రండి అని పిలుస్తున్నాడు. బుక్స్ మే హ్యావ్ నాలెడ్జ్. పుస్తకాలలో జ్ఞానం ఉంటుంది. ద వరల్డ్ ఆఫ్ బుక్స్ ఈస్ డల్ అండ్ ఆర్టిఫిషియల్. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు అవి లేజినెస్ని తీసుకొస్తాయి. సో బెటర్ లివ్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నేచర్. మంచి సోర్స్ ఏదంటే నేచర్ అంటున్నాడు. ఇట్ ఈజ్ పర్మనెంట్. ఇట్ ఆల్సో గివ్స్ అస్ విజ్డమ్, మెంటల్ పీస్ అండ్ హెల్త్ అంటున్నాడు. దెన్ జనరల్ రిలవెన్స్. వర్డ్స్వర్త్స్ స్టేట్మెంట్ నేచర్ టు మీ ఈజ్ గైడ్ అంటున్నాడు, ఫ్రెండ్ అంటున్నాడు. ఫిలాసఫర్ కమ్స్ ట్రూ ఇన్ రియాలిటీ అని చెప్తున్నాడు జనరల్ రిలవెన్స్లో. దెన్ షార్ట్ ఆన్సర్. ఒక ఆన్సర్ మనం అన్ని క్వశ్చన్స్కు ఒకే ఆన్సర్ అని చెప్పాను, అది ఎలా ఉందో చూద్దాం. అది ఇంట్రడక్షన్, ఇన్స్ట్రక్షన్ కాదు, ఇంట్రడక్షన్. ద పోయం టేబుల్స్ టర్న్డ్ వాస్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్. దిస్ పోయం ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లిరికల్ బలాడ్స్. విలియం వర్డ్స్వర్త్ ఏ రొమాంటిక్ పోయిట్, ఏ లవర్ ఆఫ్ నేచర్ ఆస్క్స్ హిస్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ ద సైన్స్ అండ్ ఆర్ట్ బుక్స్, కమ్ అవుట్ విత్ హిమ్ టు అబ్జర్వ్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఇక్కడ కూడా సేమ్ మనం ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్లో ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ. మెయిన్ ఆన్సర్. విలియం వర్డ్స్వర్త్ ద స్పీకర్ ఆస్క్స్ ద లిసనర్ టు లీవ్ హిస్ బుక్స్. రీడింగ్ బుక్స్ ఈస్ a big trouble and just trouble the body. It is a trouble and doubles the body. Going out into the lap of the nature is very rewarding అని చెప్తున్నాడు. బుక్స్ మే హ్యావ్ నాలెడ్జ్. పుస్తకాలలో జ్ఞానం ఉండొచ్చు, కానీ ద వరల్డ్ ఆఫ్ బుక్స్ ఆర్ ద బుకిష్ నాలెడ్జ్ ఈస్ ఆల్వేస్ సమ్టైమ్స్ డల్ అండ్ ఆర్టిఫిషియల్. నేచర్ ప్రొవైడ్స్ టు బి ద బెస్ట్ టీచర్. ద వరల్డ్ ఆఫ్ నేచర్ ఈస్ రిచ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. వుడ్స్ ఇన్ స్ప్రింగ్ క్యాన్ టీచ్ లెసన్స్ బెటర్ దెన్ సేజెస్. వుడ్స్ అంటే ఇక్కడ ఫారెస్ట్. స్ప్రింగ్ సీజన్లో ఉన్నటువంటి అడవుల ద్వారాగా మంచి లెసన్స్ మనం నేర్చుకోవచ్చు అంటున్నారు. ఎవరు? ఋషులు, మునులు చెప్పేదానికంటే గొప్పగా. లెట్ us లీవ్ ఎసైడ్ అన్ప్రొడక్టివ్ పేజెస్. అంటే
ఫలితం లేనటువంటి వాటిని పక్కన పెట్టేద్దాం. లెట్ us గో టు ద నేచర్ విత్ ఓపెన్ మైండ్ అండ్ రిసీవ్ ద హార్ట్. Wordsworth statement, nature to be a guide, friend, philosopher comes to true in reality అని చెప్తున్నాడు. Wordsworth addresses the tables turned to be his friend, but the readers feel that he is meant for them. ఇది గొప్ప విషయమై ఉన్నది. నెక్స్ట్ థర్డ్ పోయం చూద్దాం, ద బిల్డర్స్. ఇది మనకు మెటాఫోరికల్ ఫార్మేషన్లో ఉంటుంది. మెటాఫోర్ అంటే ఒక వస్తువుని కానీ, ఒక ఏ స్థలాన్ని కానీ, జంతువుని కానీ, మనుషులు చేసే పనులు అవి చేస్తే మెటాఫోర్ అంటాం. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోయం ద బిల్డర్స్. నేమ్ ఆఫ్ ద పోయిట్ హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో, known as a greatest American poet, educator, traveler and linguist. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కొంచెం గమనించుకొని దాన్ని సరి చేసుకోండి. ఇంట్రడక్షన్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద బిల్డర్స్ రిటన్ బై W.H. Longfellow. He was a famous American writer. In this poem, Longfellow compares human life to a building. The architect of that structure is the మ్యాన్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ 4 ఉంటాయి. రెండోది, ఇన్ దీస్ లైన్స్ ద పోయిట్ మోటివేట్స్ ద రీడర్ టు వర్క్ కరెక్ట్లీ అండ్ కేర్ఫుల్లీ. ఏమంటున్నాడంటే మీరు చేసే పని కరెక్ట్గా, కేర్ఫుల్గా చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్, కంపేర్స్ హ్యూమన్ లైఫ్ టు బిల్డింగ్ అండ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ ఈజ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అక్కడ ఆర్కిటెక్ట్ ఎవరంటే మనమే. ఈచ్ మినిట్ కౌంట్స్, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు ఏదైతే బేస్ చేసుకుంటామో అది ఫ్యూచర్కి అంటున్నాడు. ద రోల్ ఆఫ్ టైమ్ ఈజ్ సిగ్నిఫికెంట్. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్స్ అండ్ బిల్డింగ్స్ ఈజ్ టైమ్. Poet advises us to make use of time cleverly to construct big buildings and skyscrapers. It takes time, hard work and determination, honesty to build a good and strong character. That is much about explanation. Then general relevance or critical comment. The poet advises all of us to be careful in spending time and in building our lives with high values. ఏమంటున్నాడు తెలుసా? మన నిర్మాణము ఎలా ఉండాలంటే హై వాల్యూస్తో మన నిర్మాణం ఉండాలి, ఆ విధంగా మనం నిర్మించుకోవాలా అని చెప్తున్నాను. దెన్ మూవింగ్ ఆన్ టు ద షార్ట్ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్. ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయం చూద్దాం. ఇక్కడ కూడా మనకి షార్ట్ ఆన్సర్లో కూడా 2 భాగాలు ఉంటాయి, ఇంట్రడక్షన్ and main answer. The poem Builders, written by W.H. Longfellow. He was a famous American writer. In this poem, Longfellow compares human life to building, and architect of that structure is the man himself. కంపేర్ చేస్తున్నాడు, మన జీవితము ఒక బిల్డింగ్ అని, మనము నిర్మాణకులము అని చెప్తున్నాడు. The present forms the base for the future. The present forms base for the future. భవిష్యత్తుకు పునాది ప్రస్తుతము అని చెప్తున్నాడు. రెండవ భాగంలోనికి వెళ్తే మెయిన్ ఆన్సర్. ఇన్ దిస్ పోయం లాంగ్ఫెలో అడ్వైజెస్ అస్ టు మేక్ యూస్ ఆఫ్ ద టైమ్ క్లెవర్లీ టు కన్స్ట్రక్ట్ బిగ్ బిల్డింగ్స్ అండ్ స్కై స్క్రాపర్స్. ఇట్ టేక్స్ టైమ్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్, హానెస్టీ టు బిల్డ్ ఏ గుడ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ పీపుల్ వర్క్ వెరీ కేర్ఫుల్లీ. ఏమంటున్నాడంటే గత జీవితంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ నిర్మాణాలను జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండేవాళ్ళు. దే న్యూ వెల్ దట్ గాడ్ వాజ్ వాచింగ్ దెమ్. వీ టూ షుడ్ వర్క్ యాజ్ కేర్ఫుల్లీ యాజ్ ద ఓల్డర్ జనరేషన్ డిడ్. దెన్ వీ కెన్ బిల్డ్ క్లీన్, కంప్లీట్ అండ్ బ్యూటిఫుల్ హౌసెస్ వేర్ గాడ్ వుడ్ లవ్ టు లివ్. ఎలాంటి నిర్మాణం నిర్మించుకోవాలంటే భగవంతుడు ఇష్టపూర్వకంగా వచ్చి ఉండేటువంటి నిర్మాణములు మనం క్లీన్గా, నీట్గా ఉండాలి అని చెప్తున్నాడు. The poet advises all of us to be careful in spending our time and building our lives with high values అని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, దస్ ద సెంట్రల్ ఐడియా ప్రమోట్స్ వర్క్ కల్చర్. ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే
ఎలా మనం పని చేసుకోవాలనే దాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తుంది. గమనించండి స్టూడెంట్స్, మరి జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అలాగే 1-2 సార్లు విని మీరు తప్పక మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నా. మరి 4th పోయంకి వెళ్దాం. ఎనీ ఉమెన్. నేమ్ ఆఫ్ ద పోయం ఎనీ ఉమెన్. నేమ్ ఆఫ్ ద రైటర్ క్యాథరిన్ టైనాన్, known as an Irish-born writer known mainly for her novels and poetry. Introduction చూస్తే, these lines are taken from the poem Any Woman, written by Catherine Tynan, an Irish-born English writer. The present poem Any Woman glorifies the role of any woman. ఇక్కడ ఏం చూపిస్తుంది తెలుసా? glorifies the role of any woman. ఎవరినైనా అందరూ ప్రతి ఒక్క స్త్రీ గురించి చెప్తుంది ఇక్కడ అని చెప్తున్నాను. పర్టికులర్లీ ద మదర్వుడ్, ముఖ్యంగా మదర్వుడ్ గురించి చెప్తుంది అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. ఇన్ దీస్ లైన్స్ క్యాథరిన్ హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ మదర్వుడ్. దేని గురించి హైలైట్ చేసిందంటే మదర్ యొక్క వాల్యూస్ ఏంటో ఈ పోయంలో తెలియజేస్తుంది అంటున్నాడు. ఎక్స్ప్లెనేషన్. క్యాథరిన్ ద పోయిటెస్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం. She represents a mother. She says that she is the pillars of the house and the keystone of the arch. ఇక్కడ ఏముంటుంది? నేను పిల్లర్ని, అంతేకాకుండా కీస్టోన్, తల మూల రాయిని నేనే అంటుంది. She says that the mother is like a wall, ఒక గోడ లాంటిది, against all dangers, వచ్చేటువంటి ప్రతి దుర్ఘటనకి నేనే అంటుంది. She is like the door which saves the house from wind, snow, and similarly mother cares for children's growth. She feeds them, washes them, keeps them clean and warm. చూసావా, అమ్మ చేసేటువంటి పనుల గురించి ఇక్కడ చెప్తుంది. She protects them from dangers. ఇవి తన యొక్క ఉద్దేశాలు. ఎవరు? ఒక తల్లి, ఒక మాతృమూర్తి చేసేటువంటి పనుల గురించి ఇక్కడ చెప్తుంది అనమాట. ఎనీ ఉమెన్. జనరల్ రిలవెన్స్. క్యాథరిన్ టైనన్ బ్రింగ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ కంపారిజన్ టు టెల్ అస్ ఎ గ్రేట్ ట్రూత్. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? ఒక గ్రేట్ సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. షీ ఆల్సో అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఇక్కడ ఏం చెప్తుంది? గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్ ఇస్ ఎసెన్షియల్ అట్ హోమ్, ఇన్ సొసైటీ యాజ్ వెల్. ద రోల్ ఏ ఉమెన్ ప్లేస్ ఆర్ ఇన్యూమరబుల్. చూసారు? ద మదర్, ద రెప్లికా ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ హోమ్. మనకి ఎవరిని చూపిస్తుందంటే భగవంతునితో సమానంగా తల్లిగా కనపడుతుంది అంటున్నాడు. షార్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అది చూద్దాం. ఇంట్రడక్షన్. ద పోయం ఎనీ ఉమెన్ వాస్ రిటన్ బై క్యాథరిన్ టైనన్ అని తెలుసు. ఐరిష్ బోర్న్ ఇంగ్లీష్ రైటర్ అని కూడా మనం చెప్పుకున్నాము. అండ్ ద ప్రజెంట్ పోయం దేని గురించి చెప్తుందంటే ఎనీ ఉమెన్ అనేది గ్లోరిఫైస్ ద రోల్ ఆఫ్ ఎనీ ఉమెన్. ఇక్కడ వాళ్ళని గణపరుస్తుంది. పర్టికులర్లీ ద మదర్వుడ్ గురించి చెప్తుంది. క్యాథరిన్ హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ ద మదర్వుడ్. ఇక్కడ ఎవరిని హైలైట్ చేసిందంటే మదర్వుడ్, మాతృమూర్తిని ఎక్కువగా ఫోకస్ చేసింది. మెయిన్ ఆన్సర్ చూసినట్లయితే ద పోయిటెస్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం. షీ రిప్రజెంట్స్ మదర్. షీ సేస్ దట్ షీ ఈజ్ ద పిల్లర్స్ ఆఫ్ ది హౌస్ అండ్ కీస్టోన్ ఆఫ్ ఆర్చ్ అని చెప్తుంది. She says that mother is like a wall అంటుంది, against all dangers. She is like the door which saves the house from wind and snow. Similarly, mother cares for children's growth. పిల్లలు ఏ విధంగా అయితే ఒక తలుపు డేంజర్ నుంచి కాపాడుతుందో, తల్లి కూడా తన బిడ్డల యొక్క గ్రోత్ను అలాగే చూసుకుంటుంది అంటుంది. She feeds them and washes them, keeps them clean and warm. She protects them from dangers. Despite these many duties, she prays to God to keep her there for her children to grow comfortably. బిడ్డలు ఎదిగేంత వరకు, ఒక స్థానానికి చేరేంత వరకు నన్ను కాపాడు భగవంతుడా, నా బిడ్డలను కాపాడని ప్రేయర్ కూడా చేసుకుంటుందంట. క్యాథరిన్ టైనన్ బ్రింగ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ కంపారిజన్ టు టెల్ అస్ ఏ గ్రేట్ ట్రూత్. షీ ఆల్సో అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్ అట్ హోమ్ అండ్ ఇన్ సొసైటీ. సో దీని ద్వారా మనకి ఏం చెప్తుందంటే, సొసైటీలో కానీ కుటుంబంలో కానీ మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది. ద రోల్ ఆఫ్ ఏ ఉమెన్ ప్లేస్ ఆర్ ఇన్యూమరబుల్. ఆమె ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్ టైప్. మదర్ ద రిప్లికా ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ హోమ్. ఎలా ఉందంటే ఒక భగవంతుడికి సమానంగా ఉన్నది అని చెప్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పోయం ఆఫ్ ది
పోయిటరీ పార్ట్లో చూసినట్లయితే ద ఛాలెంజ్ టు ఫేట్, ఏ ఛాలెంజ్ టు ఫేట్. ఈ ఛాలెంజ్ టు ఫేట్ని ఎవరు రాశారంటే సరోజిని నాయుడు రాశారని మనకు తెలుసు. ద నేమ్ ఆఫ్ ద పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్, నేమ్ ఆఫ్ ద పోయిట్ సరోజిని నాయుడు, known as Nightingale of India, a famous Bengali poetess, freedom fighter, women leader, a skilled orator and an exemplary administrator. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, గమనించండి. an exemplary. Introduction. These lines are taken from the poem A Challenge to Fate, written by Sarojini Naidu. ఎవరు? ఇండియన్ ఫేమస్ రైటర్ ఇన్ ఇంగ్లీష్, పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్ అనేది బోల్డ్ అండ్ మోటివేటింగ్ పోయం. సరోజిని నాయుడు షోస్ హియర్ ద పాత్ టు ఛాలెంజ్ ఫేట్. ఏం చూపిస్తుంది తెలుసా? ఎలా ఒక సవాల్ చూపిస్తుంది ఫేట్. షీ సేస్ దట్ విమెన్ స్పిరిట్ స్టాండ్స్ సుపీరియర్ టు ఫేట్. దానికి మనం తల దించకూడదు, దాని పైగా భయగా మనం ఉండాలని చెప్తుంది. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ షీ అడ్రెసెస్ ఫేట్ యాజ్ ఫూలిష్, ఎన్వియస్ అండ్ హేట్ఫుల్. ఇప్పుడు ఏముంటుంది తెలుసా? ఓ ఫూలిష్ ఫేట్, ఎన్వియస్, హేట్ఫుల్ అని చెప్తుంది. అసూయ కలిగిందన, ద్వేషిస్తుంది. ఎక్స్ప్లెనేషన్. సరోజిని నాయుడు క్వశ్చన్స్ ఫేట్స్ రైట్ టు ఇరిటేట్ హర్. She declares that fate's efforts to destroy her happiness would end in failure. Fate, she says, may succeed in robbing her of her sight, hearing or talking or walking. తన యొక్క జీవితంలో ఉన్న వాటినన్నిటినీ ఆ ఫేట్ బద్దలు చేయొచ్చేమో. Yet she will see the beauties of the world from the treasure of her memory. ఏమంటుంది తెలుసా? నువ్వు ఏం చేసినా నా హృదయంలో ఉన్న వాటిని తీసేయలేవు అని చెప్తుంది. She hears the happy sounds and continues to communicate with her heart's language. ఎంత చేసినా హృదయంలో ఉన్న వాటిని వింటాను, నా హృదయంలో ఉన్న వాటిని తలపోసుకుంటాను అని చెప్తుంది. జనరల్ రిలవెన్స్ ఆఫ్ ద పోయం. ద పోయట్ reflects the strong will of the poetess, also the enlightened human spirit which will not be defeated. ఇక్కడ ఏం చెప్తుందంటే మనల్ని ఆ ఫేట్ ఏమాత్రం కూడా ఓడించలేదు అని చెప్తుంది. మరి చివరిగా షార్ట్ ఆన్సర్ ఒకటి చూసుకుందాము. దీంట్లో కూడా మనం ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనే రెండు ఉంటాయి. ఆ రెండింటిని చదువుకుందాం. ద పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్, రిటన్ బై సరోజిని నాయుడు, ఏ ఫేమస్ ఇండియన్ రైటర్ ఇన్ ఇంగ్లీష్, also popularly known as the Nightingale of India. Present poem A Challenge to Fate is a bold and motivating poem. సరోజిని నాయుడు షోస్ హియర్ ద పాత్ టు ఛాలెంజ్ ఫేట్. ఆమె ఏం చెప్తుంది? ఒక మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని ఏ విధంగా దాని యొక్క అంటే విధిరాత యొక్క సవాలును ఎదుర్కోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. మెయిన్ ఆన్సర్. In this poem, she addresses fate as a foolish, envious and hateful. She says that human spirit stands superior to fate అని ఇక్కడ చెప్తుంది. మరి సరోజిని నాయుడు క్వశ్చన్స్ ఫేట్స్ రైట్ టు ఇరిటేట్ హర్. షీ డిక్లేర్స్ దట్ ఫేట్స్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ హర్ హ్యాపీనెస్ వుడ్ ఎండ్ ఇన్ ఫెయిల్యూర్ అని చెప్తుంది. ఫేట్ షీ సేస్ మే సక్సీడ్. ఒక్కోసారి ఆ తలరాత, విధిరాత మనమైన పెత్తనం చలాయించవచ్చు, అది విజయంలో చేకూరచ్చు. ఏ విధంగా? ఇన్ రోబింగ్ హర్, ఓకే, సైట్, హియరింగ్, టాకింగ్ అండ్ వాకింగ్. అంటే మన లైఫ్లో ఇలాంటివన్నిటిని తీసుకొని రావచ్చు. ఎట్ షీ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ట్రెజర్ ఆఫ్ హర్ మెమొరీ. తన యొక్క హృదయ స్పందనలో నుంచి ఏమి తీసేయలేదు కదా అంటుంది. షీ హియర్స్ ద హ్యాపీ సౌండ్స్, కంటిన్యూ టు కమ్యూనికేట్ విత్ her heart's language. She will fly on the wings of the rains అని చెప్తుంది. Thus, even if fate deprives her of all her physical powers and senses, she will continue to drink from the seas of joy of happiness అని తను చెప్తూ ఉంది. The poem reflects the strong will of the poetess and also enlightened a human spirit which will not be డిఫీటెడ్. సో ఈ పోయంలో మనకు ఇవి కనిపిస్తున్నాయి మిత్రుల ఫ్రెండ్స్. మరి జాగ్రత్తగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోనండి. వీలైతే మరొకసారి వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
మంచి కాన్సెప్ట్ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈజీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గమనించి సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.